గడిచిన ఏడాది రెండేళ్లలో విగ్రహాల తలను నరికేయటం, వధాలు దగ్ధమవటం, తర్వాత ఏంటంటే గుళ్ళ మీద దాడులు జరగటం. దీనికిను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకానికి ఏమైనా సంబంధం? ఈ రెండు కూడా ఈ 2 స్టేట్స్ డివైడ్ అవ్వడానికి ముందు ఆయన చేతిలో ఉన్నటువంటి పవర్ఫుల్ వెపన్స్. పరిపూర్ణంగా ఫెయిల్ అయ్యారు. ఆస్ట్రాలజీ ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి, ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అయ్యారు. తోలనాడే కొద్దీ ఆయన ఎదుగుతూ ఉంటారు. మేమే అథెంటికేటెడ్ పర్సనాలిటీస్ కింద వాళ్ళ భవిష్యత్తుని మట్టుకే తీసుకోవడం ఫస్ట్ మిస్టేక్. చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏపీకి ఫిలిం ఇండస్ట్రీ తరలి వస్తే గానీ చంద్రబాబుకి రాజుల మధ్యలో కూర్చొని మోసపూరితమైన గెలుపాలి. కానీ గెలిచిన తర్వాత దే ఆర్ ఆల్సో బికమే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఈ 4 ఏళ్ళ మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మోస్ట్ సీనియర్ పర్సన్ పక్కన పెట్టి నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొలిటికల్ థాట్ అనే ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలు అలాగే దేశంలోనూ అంతర్జాతీయంగానూ చోటు చేసుకున్న పరిణామాలన్నింటితో పాటు బోత్ పాలిటిక్స్ ఇంకా ఇతర అపొలిటికల్ అంశాలు కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రోజుకో విశిష్ట అతిథి మనకి ఈ కార్యక్రమం ద్వారా విశ్లేషణ అందిస్తున్నారు. ఈరోజు మన విశిష్ట అతిథి మాస్టర్ వడ్డాది రవికుమార్, ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్. నమస్తే రవికుమార్ గారు. సాధారణంగా ఈ కార్యక్రమంలో ఎక్కువగా పొలిటికల్ రిలేటెడ్ అంశాలు మాట్లాడుతూ ఉంటాం, రాజకీయపరమైన విశ్లేషణ. అండ్ మీ సబ్జెక్ట్లో కూడా రాజకీయాలతో మేళవించిన అంశాలు ఉన్నాయి కాబట్టి దాన్నే తీసుకుందాం. ఎందుకంటే ఏపీ ప్రత్యేకించి ఏపీ ప్రజానీకం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి, కొద్దిగా రిలాక్స్ మోడ్, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఏపీ ప్రజానీకం మాత్రం అగ్రెసివ్ మోడ్లోనే ఉన్నారు. ఎలా ఉండబోతోంది రిజల్టు అని చెప్తూనే ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వారి ప్లానెటరీ కండిషన్స్ అండ్ యాజ్ పర్ అకల్ట్ సైన్స్ ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆస్ట్రాలజీలో మనం దేశ కాలమానాన్ని చూడడం అనేది మానేసి చాలా రోజులు అయింది ఆస్ట్రాలజర్స్. అందుకే రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్ కూడా ప్రిడిక్ట్ చేసినట్టు అంటే వాళ్ళందరూ కూడా కొద్దిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. దానికి అంటే ఒక చిన్న ప్లానెటరీ పడుతున్నారు, పరిపూర్ణంగా ఫెయిల్ అయ్యారు. కరెక్టే, బట్ ఆస్ట్రాలజీ ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి. నేను చెప్పేది ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అయ్యారు, ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అయ్యారు. దానికి కారణం అదే అంటున్నానండి, మనం దేశ కాలమానాన్ని ఎప్పుడు పట్టించుకోకుండా డైరెక్ట్గా నాయకుల మీద ఫోకస్ చేసి అంటే ఈ విద్యను ఏంటంటే మేమే అథెంటికేటెడ్ పర్సనాలిటీస్ కింద వాళ్ళ భవిష్యత్తుని మట్టుకే తీసుకోవడం ఫస్ట్ మిస్టేక్. ఆస్ట్రాలజీలో మనం తీసుకోవాల్సింది రాజు బట్టి ప్రజలు, ప్రజల బట్టి రాజు. ఇప్పుడు ఏంటంటే శని యొక్క బలం ప్రజల వైపు ఉంది. అలాంటప్పుడు రాజుని డిసైడ్ చేసేటువంటి అంటే బలమైన గ్రహం శని చేతిలో ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలంగాణలో ఫస్ట్ దళిత స్పీకర్ ఈరోజే అంటే 2 days ముందే ఆయన కూర్చోవడం జరిగింది. అంటే దాన్ని ఒక డైరెక్ట్ ఇండికేషన్ ఎలాంటిదంటే లైక్ అంటే లోవర్ కాస్ట్ పర్సనాలిటీ కూడా శ్రామిక వర్గం నుంచి, శ్రామిక వర్గం ఎక్కువగా శ్రమని ఇష్టపడతాడు, శ్రామికులను ఇష్టపడతాడు. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అండి. వాళ్ళు ఎంచుకున్న నాయకులే కదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లోకి వచ్చి అంటే ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు బళ్ళు అయ్యాయి. ఇప్పుడు ఏపీ పొజిషన్కి వచ్చేటప్పటికి అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎంగా ఉంటున్నప్పుడు కూడా ఆయన జాతకం ఇచ్చే ఇప్పుడు ఆయన ఎంత తిట్టుకుంటే అంత ఎదిగేటువంటి జాతకం అవుతుంది. మీరు ఫస్ట్ నుంచి కూడా చూసినట్టంటే హీ వాజ్ అ కాంట్రవర్షియల్ లీడర్. అది మనం చెప్పాలి. ఎందుకు అంటే ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ ఆయన ఎప్పుడైతే పొలిటికల్ తోలనాడే కొద్దీ ఆయన ఎదుగుతూ ఉంటాడు. అంతేనండి. ఎందుకంటే రాహు ప్రభావంతో ఉన్న ప్రతి ఈవెంట్ కూడా అతనికి లగ్నాధిపతితో రాహు ఉండడం వల్ల ఒక పొలిటికల్ లీడర్ని కానివ్వండి, ఒక వ్యక్తిని కానివ్వండి మనం తిడుతున్న కొద్దీ ఎదగడం అనేది ఒక కాంబినేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన శాస్త్రంలో రాహుకేతువుల యొక్క పుట్టుక ఎలా ఉంటుందంటే
రాజుల మధ్యలో కూర్చొని మోసపూరితమైన గెలిపాలి. కానీ గెలిచిన తర్వాత దే ఆర్ ఆల్సో బికమ్ ఏ దేవతలోకి వచ్చేస్తారు. ఇప్పుడు సేమ్ అలా చూస్తే ఆయన లగ్నాధిపతి బట్టి ఆయన ఫస్ట్ అంటే చాలా కేసెస్లో ఉండి తర్వాత వచ్చినటువంటి రాజయోగ ఉన్నటువంటి వ్యక్తి సైమల్టేనియస్గా ఎలక్షన్లో గెలిచే నాటికి మనకి ఆయన మీద ఒక ఎమోషన్తో గెలిపించుకున్నారు జనాలు. ఎందుకంటే మోస్ట్ సీనియర్ పర్సన్ పక్కన పెట్టి ఒక ఆయనకు పూర్తిగా అంటే హై మెజారిటీలో ఇండియాలో లేని విధంగా గెలిపించుకోవడం అనేది ప్లానటరీ మోషన్ యొక్క బలాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు అంటే మనం జ్యోతిష్ పరంగా చూసుకున్నట్టయితే స్టేట్ డివైడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అంటే రూల్ చేసాక కూడా ఆయనకు ఉండేటువంటి ఒక జ్యోతిష్యంలో ఒక ప్యాటర్న్ ఎలాంటిదంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ బ్యాక్ డ్రాప్తోనూ నడిచినటువంటి జాతకం కలిగిన వ్యక్తి ఆయన. అంటే డైరెక్ట్గా పొలిటీషియన్ అయినప్పుడు కూడా ఆయనకు ఎవరీ బ్యాకప్ ఈవెన్ పార్టీ ఫౌండర్ కూడా ఒక ఫిల్మ్ స్టార్ అవ్వడం, ఫిల్మ్ సెలబ్రిటీ ఆయన. ఎన్టీఆర్ అంటే ఈజ్ ఆల్మోస్ట్ సినోనిమ్ టు ద ఇండస్ట్రీ. షూర్ అండి, ఈజ్ గాడ్ ఫాదర్ ఆల్సో. బట్ అలాంటి ఆయన చేతుల మీద స్థాపించబడ్డ పార్టీలోనే ఆయనకి రాజయోగం పట్టింది. దానికి బ్యాక్డ్రాప్లో నించున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్టర్స్ కూడా రామోజీరావు గారు లాంటి వ్యక్తులు ఉండడం ఆయనకి అంటే ముందుకు నడిపించడానికి. తర్వాత ఫర్దర్గా బావగారు కూడా చూసినట్టయితే ఈరోజు బాలకృష్ణ గారు ఆయన స్టేచర్ మనకు తెలిసిందే. తర్వాత వెంటనే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఐటీ, ఈ రెండు కూడా ఈ 2 స్టేట్స్ డివైడ్ అవ్వడానికి ముందు ఆయన చేతిలో ఉన్నటువంటి పవర్ఫుల్ వెపన్స్. నో వన్ కెన్ డిఫెండ్ హిమ్ అనమాట. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యాక ఏపీలో అలాంటి మూమెంట్స్ కానీ అలాంటి గ్రిప్స్ లేకపోవడం వల్ల ఆయన కొద్దిగా ప్లానటరీ వైజ్ వీక్ అయ్యారు. ఎమోషన్ ప్లస్ అంటే కొత్తదనాన్ని తిట్టుకోవడాన్ని. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏపీకి ఫిలిం ఇండస్ట్రీ తరలి వస్తే గానీ చంద్రబాబుకి మళ్ళీ అవకాశం బలం రాదు. ఇప్పుడు కూడా మీరు గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీ లేదు కదా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సపోర్ట్ అవుతుంది కదండి. ఓకే రైట్. ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ ఎంటర్డ్ హియర్ టు ఆయన అసలు చేస్తూ మనకి బయటకి ఆయన చెప్పలేదు కానీ సజెస్ట్ చేసి ఉంటారు మీరు పవన్ తో సేల్ కండి అని. మేబీ ఇట్ ఈస్ ఏ సీక్రెట్ అండి, అది వాళ్ళు తెలియకుండా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. బట్ మీరు గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఏ పూజలు చేసిన దాఖలాలు కానీ ఫలానా రెమెడీస్ చేస్తున్నారు. 3 రోజులు ఇంట్లో చండీ హోమం చేయించుకుంటారు. అంటే ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఆవిడ పరమ ఆధ్యాత్మిక సంపన్నురాలు. ఆవిడ కంప్లీట్ డివోషనల్. ఎన్నడూ కూడా ఆవిడ పాలిటిక్స్లో వేలు పెట్టలేదు. వాళ్ళ అనివార్యమే వచ్చారు కానీ లేకపోతే అసలు ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. సార్ ఇది వాళ్ళ అబ్బాయి జాతకరీత్యా జరుగుతున్నటువంటి హోమం అంటారా? అంటే స్టార్టింగ్ అంటే రెమెడీస్ అనేవి టచ్ అవుతున్నాయంటే నేను చెప్పినట్టు మీకు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో అంటే ఏపీకి 2 పరిపాలకులు అంటాడు జ్యోతిష్యం ప్రకారం. ఎందుకు ఈ ట్రాన్సిట్ అంత ఇంపాక్ట్ చూపించబోతుందంటే శని రాహులు ఒకసారి ఢీ కొట్టబోతున్నారు. అంటే ఇప్పుడు అతీతమైన దానికి స్లో మోషన్లో రాబోతున్నటువంటి శనికి యుద్ధం జరగబోతుంది. ఈ రెండు కూడా గ్రిప్ ఉన్న ప్లేసెస్ కుంభరాశి. ఇది అంటే సామాన్య జనాన్ని ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీస్ అంటే మీకు ఎలా చెప్పాలంటే అతీతమైన శక్తుల మధ్యనను సామాన్యుల మధ్యన యుద్ధం లాంటిది. అందుకు ఏపీ అనేది మీకు నార్త్ ఈస్ట్ పెరిగినటువంటి స్టేట్. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే పెరిగినట్టు. మరి డివైడ్ అయిన తర్వాత మీకు కోస్టల్ ఆంధ్ర ఇప్పుడు ఆయన తీసుకెళ్లి పెట్టింది కూడా అందుకే కదండి, నార్త్ ఈస్ట్ లోనే కదా. ఇప్పుడు పార్టీ ఆఫీసెస్ అంతా క్యాపిటల్ మూవ్మెంట్ చేస్తా ఉన్నారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుంది 100% అండి. ఓకే, ఆ చంద్రబాబు నాయుడు గారికి స్థానాధిపతి కాబట్టి దాన్ని కొద్దిగా డిఫెండ్ చేయడం కష్టం. ఇప్పుడు ఇన్ కేస్ ఆయన ఈవెన్ అంటే రూలింగ్లోకి వచ్చినా కూడా హెల్త్ కండిషన్ డౌన్ అవుద్ది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. దాన్ని బట్టి అది ఏమైనా అంటే ఇప్పుడు మీరు అన్న హోమాలు కానివ్వండి, ఫస్ట్ టైం మీరు చెప్తున్న సీక్వెన్స్ చంద్రబాబు గారికి ఆయన నమ్మకం లేదని కాదు కానీ పెద్దగా ఆయన వీటితోటి అసోసియేట్ అయిన సందర్భం ఒక అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత మాత్రం ఆయన వెంకటేశ్వర స్వామి మీద బలంగా నమ్మకం పెంచుకున్నారు. అంతవరకు సరే తిరుపతిలో ఉన్నారు వెంకటేశ్వర స్వామి కూడా, ఇప్పుడు మన తిరుపతి వాడే అనే ఒక ఫీలింగ్ కానీ ఆయన పెద్దగా ఆరాధనాభావం భక్తిభావం లేదు. బట్ అలిపిరి ఇన్సిడెంట్ ఆయనలో ఒక మార్పు తీసుకొచ్చింది, స్వామిని నమ్ముకున్నాడు. తర్వాత అకల్ట్ ఫార్ములా అదొక విషయం చెప్తానండి. తిరుపతి జోలికి వెళ్ళకూడదు అన్న ఎందుకంటారంటే వైష్ణవ క్షేత్రాల్లో సింహాలు కాపలా కాసేటటువంటి ఒకే ఒక టెంపుల్
ఇన్ ఓవరాల్ ఇండియా. సింహాలు వైష్ణవ్ టెంపుల్కి ఉండవు. తిరుమల అండి. అంటే మీకు అమ్మవారికి టెంపుల్కి మాత్రం సింహాలు కాపలా కాస్తాయి. సింగిల్ సింహాలు మాత్రమే బౌండరీస్ లో శాక్తేయంలో ఉంది కానీ వైష్ణవంలో లేదు. అవును, అంటే ఓన్లీ సింహాలు ఉంటాయి. మీకు గజకేసరాలు ఉంటాయి వైష్ణవంలో. గజకేసరం ఓకే, ఎక్కువ తొండంతో పూలు పట్టుకుని. అంటే గజము కేసరం ఉంటే ఇట్స్ ఇస్ వెల్తీ అండి వాస్తు స్ట్రక్చర్లో. కానీ మీకు ఆదిశంకరాచార్యులు కూడా అమ్మవారి యొక్క యంత్రాన్ని స్వామివారి కాళ్ళ దగ్గర ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అంటే కంప్లీట్గా దుర్గాదేవి శక్తి ప్లస్ ఆదిశేషుడి యొక్క సర్పశక్తి కలిగినటువంటి ప్రాంతం తిరుపతి. మీకు తిరుపతి జోలికి వెళ్ళిన ఆల్మోస్ట్ చాలామంది లీడర్స్ ఆల్ ఆఫ్ సడన్ డెత్స్ ప్లస్ మనం చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కలియుగంలో ప్రత్యక్ష దైవం. ఇప్పుడు లీడర్స్లో కూడా చాలా ఇన్సిడెంట్లు అది కారణం. ఇప్పుడు మీకు ఏదైతే స్పిరిచువల్ బిలీఫ్ అన్నారో, మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి కేసీఆర్ గారు చేయని పవర్ఫుల్ యాగాస్ చూస్తే అది మోస్ట్ పవర్ఫుల్ రెమెడీస్. అశ్లేష నక్షత్ర వ్యక్తులకి అకల్ట్ ఫోర్సెస్ ఎక్కువ హెల్ప్ చేస్తాయి. దానివల్ల ఆయన ఫ్రీక్వెంట్గా మనకి ఏదో ఒక యాగంలో కనిపిస్తూనే ఉండేవారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు, ఎందుకంటే హీ హ్యాడ్ ఏ వీనస్ ఫోర్స్. ఓకే, వీనస్ మనీ, వీనస్ సపోర్ట్ ఉన్నంతకాలం హీ విల్ ఎ కింగ్ అంతే. అంటే మనం మేజర్ ఫోర్స్ ఎలా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో అంటే 3 లీడర్స్ ఉన్నారండి ప్రజెంట్. మనం అబ్జర్వ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక ప్యాటర్న్ రన్ అవుతూ ఉంది. ఈరోజు కూడా ఆయన అంటే ఏమైనా కేసులో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సపోర్ట్ చేయడం అనేది కూడా ఒక రకమైనటువంటి సినిమా ఫీల్డ్ తరపు నుంచి కదిలి వచ్చిన సపోర్ట్ లాంటిది. ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డి గారు చూసారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిది కంప్లీట్గా ఐటీ సపోర్ట్ అండి. ఎందుకంటే రాహు ఐటీ సెక్టార్ని చూపిస్తాడు. ప్లస్ ఫ్యూచర్లో ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ సెగ్మెంట్, అంటే శనికి రాహుకి జరగబోయే దీనివల్ల ఇద్దరు పరిపాలకులు పాలిస్తారు. ఎందుకంటే ఎలక్షన్ జరిగే మూమెంట్కి గురువు వీక్ అవుతాడు, శని బలంగా ఉంటాడు, రాహు బలంగా ఉంటాడు. ఈ ఇద్దరు బలాలు ఎవరికి ఉన్నాయి? వీళ్ళిద్దరిలో శుక్రుడి ఇంట్లోకి వెళ్ళడం వలన ఆరోగ్య పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి వీక్ ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అదర్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏరే ఇష్యూస్ వలన లేదా పాత ఏవైనా విషయాల వలన అంటే రైమ్ లైట్లోకి వస్తాయి కొన్ని విషయాలు. అవి అతన్ని ఇబ్బంది పెట్టైనా ఇద్దరు పాలించాలి కంపల్సరీగా. ఎందుకంటే ప్రజల వైపు వస్తున్నది రాహు. ఆల్ ఆఫ్ సడన్గా అంటే వాళ్ళ బళ్ళు వాళ్ళు జరిగే సందర్భానికి ఆంధ్ర ఎలక్షన్ జరగడం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ చీలిక సమయంలో ఉన్నటువంటి ఏకైక పర్సనాలిటీ మన పవన్ కళ్యాణ్ గారు. రైట్. ఇప్పుడు ఈయన చీలికి మేజర్ కారణం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ మధ్యన యాగం చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా డిఫేమ్ అనేది అయ్యారు. ఆయన లగ్నాధిపతి నీచం ఉన్న టైంకి పట్టు విడుపు కాలం చూడకుండా కూడా కొన్ని ఫాలోఅప్స్ చేయడం వలన మీరు గమనించినట్టయితే ఈవెన్ 6 monthsలో సడన్గా అదొక డ్రాస్టిక్ చేంజ్. అంటే ఆయన పబ్లిక్ ఒక రావడానికి ఒక గ్యాప్ క్రియేట్ చేసినటువంటి ప్రక్రియ జరిగింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత చూసిన వారాయి phase 1, phase 2, phase 3, phase 4 ఈ 4 అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. గ్యాప్ ప్లస్ మీరు అదే యాగాన్ని మళ్ళీ అవుట్డోర్ స్టేడియంలో విజయవాడలోను ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. కుజుడు అంటే బలమైన స్థానంలో గోచరించినప్పుడు మీరు ఈవెన్ బ్యాక్కి వెళ్ళి అబ్జర్వ్ చేసినట్టయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే గైడ్ చేసే విధానం కంప్లీట్గా ఆస్ట్రాలజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన గురువు వక్రం ఉన్నప్పుడు, గురువు ట్రాన్సిట్ మారుతున్న ప్రతిసారి కూడా మేజర్ అనౌన్స్మెంట్స్ అనేవి జరిగాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుతున్న విషయం డిసెంబర్ 31 తర్వాత ఆయన మేజర్ ఎజెండాస్ ఏమున్నాయో అవి చాలా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురాబోతుంది. అక్కడ నుంచి గేమ్ అనేది ఎటు మారబోతుంది 100%. మీరు అది ఆల్ ఆఫ్ సడన్ చూస్తారు. 27th నుంచి స్టార్ట్ అయ్యి 30th అంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి మనం డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి ఆ పార్టీలో. అవేంటంటే అల్టిమేట్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి అసలైన
పొలిటికల్ గేమ్ స్టార్ట్ అవుద్దండి. ఇప్పుడు ప్రజల చేతిలో మట్టుకు ఉన్న నేను మొత్తం అడగను కానీ క్లుప్తంగా దాంట్లో ఆ క్రక్స్ ఆఫ్ దట్ పొలిటికల్ గేమ్ ఏమన్నా చెప్పగలరా? న్యూ పొలిటికల్ గేమ్ క్రక్స్. నేను మొత్తం అడగను, ఎందుకంటే మొత్తం చెప్పేస్తే పట్టుండదు. అంటే మీరు దాని రూట్ అడుగుతున్నారు. రూట్ అడగట్లా, ఎలా ఉండబోతుంది రిజల్ట్ అడుగుతున్నా. రిజల్ట్ అనేది చెప్తున్నాను కదండి, ప్రజల చేతిలో ఉంది కానీ ఇబ్బంది రెండు వైపులా ఉంది స్టేట్ కి. మీరు ఒక పక్క ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక మిరకిల్ చేయబోతున్నాడు డిసెంబర్ తర్వాత. ఆ మిరకిల్ తాలూకు ఇదేంటి? ఫస్ట్ టైం వచ్చేసి మనకి అంటే ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన ఈవెంట్లోనే ఐటీ సెక్టార్లో చాలా వరకు లోవర్ క్యాడర్ ఉన్న పీపుల్ అంతా కూడా వెళ్ళి హై క్యాడర్లో జాబులు చేసే అవకాశం ఉన్నటువంటి ఒక నిర్ణయం రాబోతుంది. కాంబినేషన్ వైజ్ చెప్తున్నాను, ఇదేవి నా దగ్గర ఉన్నటువంటి ఇది అంటే ఇది కాదు నా రీసెర్చ్. అంటే అకల్ట్లో దేనికి సంబంధించి మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు జనరల్గా రాహు జూపిటేరియన్తో కలిసినప్పుడు సాటర్న్ వైపు వెళ్తున్నప్పుడు ఏంటంటే అంటే అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఐటీ సెక్టార్కి వెళ్ళి పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించే అవకాశం 90% ఉంది. ఇది జరుగుతుంది అని కాదు కానీ మై రీసెర్చ్. ఓకే, సో this may going to happen. అది మేబీ ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారేమో మెజారిటీ హిందువులు పరిపాలిస్తున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ఆచరించేది క్రైస్తవ ధర్మం. సో మ్యాక్సిమం చాలా చోట్ల ఆయన హిందూ ధర్మాన్ని అనుసరిస్తారు, అనుసరించినట్టు కనబడతారు రెండిట్లో. అయితే గడిచిన ఏడాది రెండేళ్లలో విగ్రహాలు తలలు నరికేయటం, రథాలు దగ్ధం అవ్వటం, తర్వాత ఏంటంటే గుళ్ళ మీద దాడులు జరగటం, దీనికిను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకానికి ఏమైనా సంబంధం ఉందా? వ్యక్తిగత జాతకానికి అంటే చెప్తున్నాను కదండి, అంటే వేర్ డిజాస్టర్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద గ్రోత్ అండి అయింది. అది మస్ట్. అది అంటే ఒక అవయోగం తర్వాత యోగం పట్టేటటువంటి వ్యక్తి ఆయన డైరెక్ట్గా ఇప్పుడు మీరు వెళ్ళి డీల్ చేయాలంటే అతను రెస్పాండ్ అవ్వలేరు. ఈవెన్ మీకు చెప్పాలంటే ఈవెన్ పార్టీ ఫౌండేషన్ వేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఎవరు లేరు ఈరోజు. అది ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది. అలాగని ఆయన బ్యాక్గ్రౌండెడ్గా ఎవరిని తెచ్చుకోలేదు కూడా. ఆయన ఎవరిని తయారు చేస్తారో వాళ్ళే. మీకు అది ఒక ఎగ్జాంపుల్ ఆయన విషయంగా మనం చూసినట్టయితే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్యమత ఆచారాలు అలా అని చెప్తే ఇప్పుడు మనం చాలా మంది మతం మార్చుకుంటూ కలిసి వచ్చిన వ్యక్తులు. చెప్పండి ఎవరికి కలిసి వచ్చింది? ఈయన పుట్టుకతోనే క్రైస్తవుడు, అంటే ఆయన పూర్వీకులు మారారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పూర్వీకులు ఆయన బై బర్త్ ఆయన క్రైస్తవులే కదా. ఇప్పుడు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి తాత ముత్తాతల దగ్గర నుంచి మారినట్టున్నారు, క్రైస్తవం తీసుకున్నారు. దే వర్ గివెన్. మీకు అది చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు జనరల్గా కొందరు సెలబ్రిటీస్ కూడా ఏంటంటే అదర్ రిలీజియన్లోకి కన్వర్ట్ అయిన తర్వాత యోగం ఇది అవ్వడం మనం ఎక్కువ చూస్తున్న ఏఆర్ రెహమాన్ గారని, తర్వాత పాల్ గారు, బ్రదర్ అనిల్ గారు, ఇలాగ చాలామంది. ఒక ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు 3 మెంబర్స్ చెప్పారు, ఆ కేటగిరీలోకి వచ్చిన యోగం ఉన్న ఆయనే. అలాగే ముస్లిం కమ్యూనిటీస్తో ఎక్కువ లాభాలు ఉన్నటువంటి జాతకం కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఓకే, సో ముస్లిం ఫేవరెటిజం ఉంది ఆయనకి 100% ఉండదు. ముస్లిమ్స్ ఆయన పోగు చేసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటు ఒక 40% పోగు చేసుకుని జేబులో పెట్టేసుకున్నారు ఆయన. అది ఇంటాక్ట్ కంటిన్యూ అయ్యే అవకాశం మీ సైన్స్ ప్రకారం ఉందా? 99% మీకు ఇప్పుడు ఆ పాయింటే చెప్పాను. ఐటీ సెక్టార్లోకి వాళ్ళను పూర్తిగా వచ్చేటటువంటి ప్రక్రియ జరుగుద్దండి. రాహు ఎప్పుడైతే శని వైపు వెళ్తున్నాడో ఐటీ సెక్టార్ రాహు, సాటర్న్ ఈజ్ గోయింగ్ టు బి మనం అనుకునే సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళని మిక్స్ చేయబోతున్నారు. ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ అంటే ఫైనాన్షియల్ చేంజ్ కదా, గేమ్ చేంజెస్ అవ్వబోతున్నారు లోవర్ కమ్యూనిటీ. అప్పుడు అది యోగం. జగన్మోహన్ రెడ్డి గారికి యోగం కనిపిస్తోంది, జనాలకి కనిపిస్తుంది. జనాల చేతి నుంచి యోగం రావాలి. యోగం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అంటారు. ఎవరికి రాదండి. ఇప్పుడు మీరు ఎటు చూసినప్పుడు కూడా జనాలు ఇప్పుడు దీన్ని ఒకదాన్ని యూటిలైజ్ చేస్తారు, కానీ ఇతను ఇచ్చే యోగాన్ని క్యాచ్ చేస్తూ యూత్ వస్తారు. ఆయన ఇచ్చేటువంటి చూస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ ఈయనకి ఓట్లేస్తారు, చంద్రబాబు గారు. ఇప్పుడు గేమ్ చేంజ్ ఉంది ఇక్కడ.
పాలించే అధికారం ఇద్దరు తీసుకుంటే ఇద్దరు ఫెయిల్ అవుతారు. అయితే ఇతనికి లీగల్ ఇష్యూస్లో తలనొప్పి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సెకండ్ సీఎం అనే వ్యక్తి అయితే రావాలి, లేదు మధ్యంతరం రావాలి కంపల్సరీ. ఎందుకు? గురువు ఫస్ట్ టైం శుక్రుడింట్లో వీక్ అవబోతున్నాడు, కమిట్మెంట్స్ ఫెయిల్ అవుతాయి. గురు శుక్రుల కలయిక ద్వితీయార్థంలో కమిట్మెంట్ మధ్యంతరానికి దారి తీస్తుంది. కమిట్మెంట్ ఫెయిల్, వాళ్ళిద్దరు కలయిక అనేది సంభవిస్తుంది అంటారు 2 ఏళ్ల తర్వాత. ఆల్రెడీ ఒకరి వైపు ఒకరు వస్తున్నారండి. మీన రాశి నుంచి ఆయన, కుంభరాశి నుంచి ఈయన వెళ్తా ఉన్నారు. ఈ గురువు రాశిలో ఏదైతే గ్రహం ఉందో అది బలమైంది. ఆ గురువు ఆ రాశ్యాధిపతి శుక్రుడింటి బలహీనుడు. పాలిటిక్స్ పరంగా చూసినట్టయితే డ్రాస్టిక్ చేంజ్. ఫండ్స్ అనేవి నిల్ అవుతాయి, వచ్చే చోటు మారుద్ది. సో ఇది వాళ్ళకు పవన్ కళ్యాణ్ ఎట్లా ఉంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం పంచమాధిపతి సప్తమంలోకి వస్తున్నాడు, సప్తమంలోకి వస్తున్నారండి. మనం గమనించినట్టయితే ఆయనకి ఇప్పటి వరకు అంటే ఈ యోగాల నుంచి అవయోగం సైడ్ ఎందుకో మిస్లీడ్ అవుతున్నారు ఆయన టైం వైజ్ అన్నిట్లో చూస్తే మినిస్ట్రీ అనేది ఉంటుంది. సీఎం అని చెప్పను కానీ మినిస్ట్రీ యోగం అయితే ఉంటుంది. సెంట్రల్ స్టేటా? సెంట్రల్గా అవ్వాలి, సెంట్రల్కి. ఓకే. బట్ యాక్చువల్గా ఆయన చేసే విధానం, ఆయన పాటిస్తున్న థిరీ కూడా అంటే వర్ణ యోగాస్ ఎక్కువ గమనిస్తాను నేను ఆయనలో. వర్ణ యోగాస్ మీన్స్ మనకు ఓల్డ్ డేస్లో ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ అంటే బిజినెస్ డీల్ చేస్తాం, లేదా ఏ కైండ్ ఆఫ్ ఏంటంటే తంత్రంలో ఆ కైండ్ ఆఫ్ వర్ణ స్త్రీలతో వివాహం జరిగేది రాజులకి. లైక్ చూడండి, మన పురాణాల్లో జాంబవంతుని యొక్క కుమార్తెని అర్జునుడు ప్రమిళ రాజ్యం వెళ్ళి ఆవిడని చేసుకున్నట్టు, ఇప్పుడు ఆవిడకు సమంతకమణి కోసం ఆయన కాంప్రమైజ్ యుద్ధం చేసినప్పుడు కూతుర్ని చేసుకోమంటే చేసుకున్నాడు. సమ్ జాయింట్ కన్సైన్మెంట్స్ ఫర్ సమ్ రీజన్స్. అలాంటి కన్సైన్మెంట్స్ లాగా కొన్ని యోగాల కోసం కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళని మనం అంటే మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి వర్ణయోగ వ్యవస్థ అని అంటారు. మనకి వామాచారంలో అది కీ రోల్ ప్లే చేసేటటువంటి ఇది, అది ఆయనలో నాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అతనిలో ఉన్న రెవల్యూషనరీ థింక్ ఆయన లగ్నం కారణం. దశమంలో గురువు కూడా అతనికి సపోర్టివ్ ప్లానెట్, బట్ హీ నీడ్ ఏ గురువు. వితౌట్ ఏ గురు హీ కాంట్ మేక్ హిస్ 10th house స్ట్రాంగ్. అంటే ఆయన రాజ్యక్షేత్రంలో నిలబడరు. అంటే గురువు అంటే రాజకీయంగానా లేకపోతే ఆధ్యాత్మికంగానా మీరు అనేది? రెండు ఉన్నాయి. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆయన గురువుని ఎత్తుకోవాలి. అంతేనండి. రజనీకాంత్ కనుక హిమాలయాలకు వెళ్ళి ఎత్తుకున్నట్టు. ఇప్పుడు మీరు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ క్రిస్టియన్ అయినా కూడా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు గమనించినట్టయితే స్వరూపానంద్ గారిని ఎలా ఫాలో అవుతున్నారు మీరు. అందులో ఒక చిన్న ప్యాటర్న్ ఉంటుంది. ఆయన వైజాగ్ ఎన్నిసార్లు విజిట్ చేసినా సింహాచలం వెళ్ళరు. అవును, ఒక్కసారి వెళ్ళి ఉంటారు. ఎందుకని అంటారండి? అది ఇవే ప్యాటర్న్స్ అండి. ఇది ఫాలో చేస్తున్నారు. అకల్టిజాన్ని 100% టాప్ ఇండియాలో టాప్ నుంచి డౌన్ వరకు అందరూ వాడుతున్నారు. వాళ్ళ రిలీజియస్ బిలీఫ్ లో వాడుతున్నారు. వాళ్ళ ధర్మాల్లో వాళ్ళ యొక్క అకల్ట్ గురూస్ ని ఫాలో చేస్తానే ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నారు. దానివల్ల ఇప్పుడు జరుగుతుంది ఏది కూడా అంటే రాజకీయం అనాలిసిస్ అని చెప్పండి, ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ అని చెప్పండి, నేను చెప్పేది లాజిక్ దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఆశ్రమానికి వెళ్ళే వ్యక్తి మేజర్ టెంపుల్ అయిన సింహాచలానికి విజిట్ చేయరు. అది అంటే అతనికి ఎంత క్లియర్ గా తెలుసు అంటే ఆల్ టెంపుల్స్ కి వెళ్ళకూడదు అనేది ఆయనకి స్పృహ ఉంది. అందుకే చాలా మంది హిందువులకు లేదు. అది మరి రహస్య గుప్త జ్ఞానం అండి. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను కదా, ఒక కింగ్డమ్ని కాపాడడం కోసం టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగాయి. మీరు టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కోసం అందరూ మాట్లాడగలం, కానీ టెంపుల్లో ఉన్న మూల విరాట్ని ఎక్కడి నుంచి తెచ్చారంటే అది శాస్త్రంలో కూడా రాయరు. ఎందుకంటే అది ఏ ల్యాండ్లో అలాంటి శాలిగ్రామానికి జీవం ఉందని ఫైండ్ అవుట్ చేసి దాన్ని చెక్కే మనిషి యొక్క జాతకం కూడా చూసి పూర్వం రోజులో ఆ శిల్పిని తెచ్చి చెక్కించేవారు. లేకపోతే అది ప్రాణ ప్రతిష్ఠకి అనర్హత అనమాట. సో దానికి ముందర ఒక శిలని తీసుకొచ్చి శిల్పంగా మార్చాలన్నా
దానికి ప్రీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అవి అయిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాతే శిల్పిని పిలుస్తారు. అవును, ఇది మన పూరి ఒక ఎగ్జాంపుల్. ఎవ్రీ 18 years వాళ్ళు తీసుకొచ్చి స్వామివారిని చెక్కే విధానం సేమ్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ప్లేస్ ప్యాటర్న్ కూడా ఫాలో అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నార్త్ ఈస్ట్ సైడ్ నడిపించడం, మన అంటే పార్టీ ఆఫీసర్స్ని కానివ్వండి, మెయిన్ ఆఫీసర్స్ని కానివ్వండి, అలాగే హబ్ చేసుకోవడం, అది చాలా అంటే కీ పాయింట్. ఇప్పుడు దాన్ని ఎలాగంటే అటు సైడ్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు, అంటే వ్యాస్ట్గా ప్లేస్ కూడా లేదు కదా అక్కడ, ఎక్స్పాండింగ్ అనేది లేదు, సెంటర్ ఆఫ్ ఇది కాదు. బట్ స్టిల్ ఆ ప్లేస్కి ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే అకల్టిజం వర్కింగ్ బియాండ్ ఆఫ్ పాలిటిక్స్ అండి. అది వరల్డ్లో కూడా ఇప్పుడు అనునాక్ ఈజ్ గెటింగ్ ఫేమస్. ఇప్పుడు ఎందుకంటే అకల్ట్ ఫామ్లో ఇది పాటించడం వల్ల జరుగుతుందని. మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే రానున్న రోజుల్లో సైకిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అతీతమైన శక్తులు ఇవన్నీ కూడా మన జనాల మీద ఆ ప్రభావం చూపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అన్ని హర్రర్ చేతబడులు మూవీస్ అవి ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద జరిగిన దాడులు వెనకాల పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పి వచ్చింది కదా, నిజంగా పిచ్చోళ్ళు అయి ఉంటారా? పిచ్చోళ్ళు అయి ఉంటారు. ప్లస్ దీనికి ఒక మూలార్థం ఉందండి. ట్రిగర్ చేయాలని ట్రై చేశారు. రైట్, అడిషనల్ ఫోర్స్ ఏదో ట్రై చేస్తారు. అడిషనల్ ఫోర్సెస్ ట్రిగర్ చేయాలని, అంటే అన్ని గవర్నమెంట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇట్. రూలింగ్ పార్టీ అనే కాదు, ఇప్పుడు మీకు చెప్తున్నాను కదండి, కొలాబ్స్ అవ్వాలి అంటే ఇప్పుడు అబ్నార్మల్ థింగ్స్ కావాలి. అవి స్పిరిచువాలిటీని ఎందుకు టచ్ చేస్తున్నాయి? ఇప్పుడు జనరల్గా మనం వేరే వేరే విషయాల్లో రావాల్సిన ఇబ్బందులు స్పిరిచువాలిటీని టచ్ చేశాయి. ఇప్పుడు అన్య మతస్థులు వచ్చి అక్కడ స్పిరిచువాలిటీని టచ్ చేసే ధైర్యం ప్రజెంట్ డేస్లో లేదు. ఎందుకంటే జనాలు అంత మూర్ఖంగా ఎవరిని అలౌ చేయటం లేదు. ఏం చేసినా ఇంటి దొంగే చేయాలి. ఇంటి దొంగను పట్టేవాళ్ళు ఎవరు? చెప్పాడు కదా, సాక్షాత్ శివుడికైనా ఈశ్వరుడికే సాధ్యం కాదని. సేమ్ సైమల్టేనియస్గా. సో మీరు అనేది ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఇంటి దొంగలు ఉన్నారంటారు, అయితే ఉండొచ్చు అంటున్నారు. లేదు, మీరు అన్నట్టు ఆపోజిషన్లో కూడా ఉన్నా పట్టుకోవడం కష్టం. ఎందుకంటే డిస్టర్బెన్స్కి మూలం ఏది ఉన్నప్పుడు కూడా రిజల్ట్ అనేది అల్టిమేట్ ఫైట్. దాని ప్రకారం డిస్టర్బెన్స్కి మూలం అతీంద్రియ శక్తులు. అవి ఆల్రెడీ దే హావ్ ల్యాండెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ క్రియేటింగ్ డిస్టర్బెన్సెస్. అంతే. టిల్ వాట్ టైమ్ దే విల్ బి దేర్ అండి? అప్ టు 5 years ఇంకా ఇన్ బోత్ స్టేట్స్ ఉంటాయి. ఇంకొక 5 ఏళ్ళు కన్ఫామ్ అవి. ఇంకా దీనికి పీక్స్ చూస్తాం. ఇది ఆరంభం అని చెప్పాలి. అయితే అవి అంటే లివింగ్ బీయింగ్స్ కి, హ్యూమన్ బీయింగ్స్ కి హాని చేసే విధంగా ఉండవు కదా? లివింగ్ బీయింగ్స్ కి హాని కదండి. రిజల్ట్ అనేది ఏంటంటే మనకు నష్టం చేస్తాయి కాబట్టి ఇవంతా. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడాలి అనేది ఉన్నప్పుడు ప్రజానాయకులు ఆటోమేటిక్ గా ఇబ్బంది పెట్టే నాయకుడు వస్తాడు. ఇప్పుడు ఇబ్బంది పెట్టే నాయకుడా, సౌకర్యంగా ఉండే నాయకుడు వస్తాడా ముఖ్యమంత్రిగా? ఇప్పుడు ప్రజలకా ఎవరైనా సరే ఇప్పుడు ప్రజల్ని బాగా బుజ్జగించే వాళ్ళు వస్తారండి. జనాలు ఇప్పటివరకు పొందనటువంటి పథకాలన్నీ ఇంక నెక్స్ట్గా అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర గవర్నమెంట్ అయినా ప్రజలు ఇప్పటివరకు అతి సుఖపడబోతున్నారు. తర్వాత చాలా కష్టాలు పడబోతున్నారు. తర్వాత అంటే ఒక 2.5 years తర్వాత దీనికి డబుల్ పే చేస్తారు. అది 100% అది. ఈ 2.5 years వాళ్ళకి ఎంజాయ్ చేసే టైం అని చెప్తాను ఆస్ట్రాలజీ. ఎందుకంటే దే ఆర్ ద కింగ్ మేకర్స్ అండ్ దే ఆర్ కింగ్ బ్రేకర్స్ ఆల్సో. బట్ వాళ్ళ చేతిలో పవర్ అయితే 2.5 years ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం చెప్తాం కదండి, రాజు పాలన, పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ అనేది నెక్స్ట్ వర్తించబోతుంది. పవన్ కళ్యాణ్ విషయంలో అంబిగ్యూటీ ఉంది కొంచెం, అదొకటి ఎలాబొరేట్ చేస్తారా ఫైనల్గా? తప్పకుండా కండి. అంటే ఆయన పరిస్థితి కోసం అంటారా? ప్రజెంట్ ఆయనకి అంటే మేజర్ పదవుల మీద నేను చెప్పేది ఏమీ లేదండి. ఆయనకు ఒక అవకాశం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఉండబోతుంది. బట్ ఆయన తీసుకోవాల్సింది ఏంటంటే చిన్న లెవెల్లోనైనా ఒక అంటే ఐడెంటిటీ అనేది ఇప్పుడు క్రియేట్ అవుద్ది పాలిటిక్స్లో. ఎందుకంటే 4వ స్థానాధిపతి 4లో ఉంటే గ్యారంటీగా ఈవెన్ ఒక పదవి అనేది చేయాల్సిన అవసరం ఆయన జాతకంలో కనిపిస్తుంది. బట్ ఆయన 10వ స్థానంలో ఉన్న మేజర్ పదవికి వెళ్ళాలని చేసే ప్రయత్నమే కొద్దిగా ఆయనకి ఇబ్బంది పెట్టొస్తుంది. దానికి సంబంధించిన
ప్రాక్టికల్గా అంటే బై డిఫాల్ట్ రెమెడీస్ అనేవి చేస్తున్నారు. అది మనం ఇప్పుడు ప్రిడిక్షన్కి అతీతం కాబట్టి, అంటే నేను ఇప్పుడు అన్నీ అకల్ట్ అది కొద్దిగా దాన్ని మనం అంటే పరిగణనలోకి తీసుకొని చెప్తే ఆస్ట్రాలజర్ ఫెయిల్ అవుతాడు, అందులో నేను అవ్వచ్చు. ఆస్ట్రాలజీ ఎవరు ఫెయిల్స్, బట్ ఏమైనా ఆస్ట్రాలజర్గా వస్తాయండి 100%. ఇప్పుడు నేను మీకు ఒక స్లీపింగ్ డ్రగ్ ఇచ్చాను, నేను మీరు 24 గంటలు వేసి ఉండే వ్యక్తి అని చెప్పా. ఈ డ్రగ్ పని చేయడం మొదలుపెట్టి అట్లీస్ట్ మీకు డౌజీనెస్ వస్తుంది. ఇప్పుడు ప్రిడిక్షన్లో నేను ఫెయిల్ అయ్యానుగా, మీరు నాకు చెప్పలే, రెగ్యులర్గా ఉన్నారనుకున్నా, మీరు వేసుకొని వచ్చారు, నాకు హౌ కెన్ ఐ ప్రిడిక్ట్ అండి. అప్పుడు ఆస్ట్రాలజర్ ఫెయిల్. ఓకే, ఆస్ట్రాలజికల్ సర్కమ్స్టెన్స్ నెవర్ ఫెయిల్స్. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, కనిపించకపోవచ్చు మబ్బుల వలన, అలాగే ఆయన ఉదయించలేడు, అదే అబద్ధం. ఆయనకు ఉంది, యోగం ఉంది, 100% ఉంది. ఎందుకంటే ధనాధిపతి పంచమాధిపతి గురువు అయినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఉండే ఎక్స్ట్రాడినరీ. సో పవన్కి యోగం ఉంది 100% తర్వాత. మేబీ చెప్తున్నాను కదండి, వాళ్ళ బళ్ళు వాళ్ళ గ్యాప్ కూడా ఉంది కదా. రైట్, అక్కడైనా ఆయన ఎంట్రీ ఇవ్వడానికి అకల్టిజంలో కొద్దిగా ఆయన ఏమైనా స్టైల్ మారిస్తే మేబీ. లెట్ us hope so అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు. సో చూసాం కదంటే ఆస్ట్రో అకల్ట్ సైన్స్ అనేది ఒక విభిన్న ప్రక్రియ. అటు ఆస్ట్రాలజీ మీద బ్యాంకప్ ఆన్ అవుతుంది, ఇటు అకల్ట్ సైన్సెస్ మీద. ఆ రెండింటిని అనుసంధానిస్తే కానీ ఎగ్జాక్ట్ రిజల్ట్ అవుట్కమ్ బయటికి రాదు. కేవలం ఇఫ్ వి గో బై మ్యాథమెటిక్స్ ఇట్ డజంట్ వర్క్, వీ హ్యావ్ టు యాడ్ కెమిస్ట్రీ టు ద మ్యాథమెటిక్స్ అనేది ఆస్ట్రో అకల్ట్ సైన్స్ చెప్తున్న సారాంశం పాఠం కూడా. మనం మాస్టర్ రవికుమార్ తోటి ఇటువంటి సిరీస్ మరికొన్ని చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.